ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి ప్రజలందరికీ గొప్ప శుభవార్త. జూన్ 8వ తారీఖు 2వ శనివారం ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్లో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప ఉద్యమాన్ని రగిలించబోతున్నాడు. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధనను పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పరిగెత్తుకుంటూ రండి. ఈ వీడియో చూస్తున్న వారు అనేక మందికి షేర్ చేయండి, తెలియనటువంటి వారికి షేర్ చేయండి. నేను చెబుతున్నాను, దేవుని ఆత్మతో హరిహర కళాభవను నింపబడబోతుంది. ప్రైజ్ ది లార్డ్. అనేక మందికి సీట్లు సరిపోవు ఈసారి, కనుక తొందరగా వచ్చేసేయండి. సంతానం లేకుండా బాధపడుతున్నారా? పరిగెత్తుకుంటూ రండి. సంతానం లేనటువంటి వారి కొరకు నేనే ఒక ఫ్రూట్ ఇచ్చి ప్రార్థన చేయబోతున్నాను. మీ జీవితాలలో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. కనుక వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతకరంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు కదండి. చాలా విషయాలను మనకు తెలియజేస్తున్నారు. మనము మరి ఆధ్యాత్మికంగా ముందుకు సాగడానికి ఆయన మాటలు ఎంతగానో మరి మనకు బలాన్ని ఇస్తూ ఉన్నాయి. చాలా సొమ్మసిల్లిపోయిన పరిస్థితులు, సమస్యలు, భయంకరమైన ఆటుపోటులు, వీటి నుంచి ఎలా మరి బయటికి రావాలో అర్థం కాని పరిస్థితిలో దేవుని మాటలు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నాయి, నడిపిస్తూ ఉన్నాయి. చాలా చక్కగా అద్భుతకరంగా మనం నడిపించబడుతున్నాం. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రభు మాటని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనము. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమె చాలా అద్భుతకరమైన మాటలు కదండి. ప్రార్థన చేయుచున్నప్పుడల్లా మరి మనము పొందుకున్నామని నమ్మాలి. ఆమె ఈ రోజున చాలా మంది జీవితాలలో దేవుని మహిమను మరి చూడలేకపోతూ ఉన్నారు. అడుగుతున్నారు, ఏదో మరి అందరూ ప్రార్థిస్తున్నారు, నేను కూడా ప్రార్థించాలి అంతే. కానీ ఈ రోజున ప్రార్థనలో మరి విశ్వాసము లేని ప్రార్థనను మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. నమ్మిన వారి జీవితాల్లో మాత్రమే అద్భుతం జరుగుతుంది. నేను చేసే ప్రార్థనని నేను ఖచ్చితంగా మరి నా జీవితంలో దేవుడు నా మొరను విని నా జీవితంలో నేను అడిగినది దేవుడు ఇస్తారనే విశ్వాసం, నమ్మకం మనలో ఉండాలి. ఆమేన్. అప్పుడే దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. చాలామంది ప్రార్థిస్తారు, కానీ అది కాదేమో, అవ్వదేమో నా జీవితంలో అనే అవిశ్వాసం. దీని ద్వారా మన జీవితాల్లో దేవుని మహిమను మనం చూడలేమండి. కొద్దిసేపు ప్రార్థన చేస్తాము, కొద్దిసేపు అవిశ్వాసం, కొద్దిసేపు ప్రార్థిస్తాము, ఎక్కడో భయము, జరగదేమో, అవ్వదేమో. కానీ ఉదయకాల సమయంలో చూడండి, దేవుని మాటలు చాలా చక్కగా మరి ఉన్నాయి. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. ఆమేన్, ఆమేన్. మనము ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు మరి మన జీవితంలో సకల సమృద్ధిని దయచేయగల సమర్థుడు అనే విశ్వాసం, నమ్మకం మనతో ఉన్నప్పుడు ఖచ్చితంగా నా జీవితంలో నా గర్భము తెరవబడుతుంది. ఖచ్చితంగా నా జీవితంలో ఉద్యోగము మరి దేవుడు నాకు అనుగ్రహిస్తారు. ప్రార్థిస్తున్నారా ఉద్యోగం కొరకు? ప్రార్థించినప్పుడల్లా నమ్మండి, ఎస్, దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా ఈ కార్యం చేయగల సమర్థుడని. ప్రార్థిస్తున్నారా? మరి నా జీవితంలో భయంకరమైన సమస్యలు, ఈ సమస్యల నుంచి దేవుడు నన్ను దాటిస్తారనే నమ్మకం ఉందా? ఈ రోజున ప్రార్థించినప్పుడల్లా నమ్మండి, ఎస్, నా జీవితం అద్భుతకరంగా ఉంటుంది. ఈ రోజున నా జీవితం ఎండిపోయిన జీవితం, కానీ ఈ రోజు నా జీవితం చాలా నెమ్మది లేని జీవితం, కానీ దేవుడు తగిన సమయంలో నా జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతారని నమ్మకం. ఈ రోజున అలాంటి వారిగా ఉన్నప్పుడే మనం దీవించబడతాం. దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ప్రార్థించున్నప్పుడల్లా మనము ప్రార్థించింది పొందుకున్నామని నమ్మినప్పుడు దేవుడు అద్భుతాలు చేసే దేవుడై ఉన్నారు. ఈ రోజున
నమ్మలేని వారిగా ఉన్నారు. ఏదో అందరూ ప్రార్థిస్తున్నారు, నేను ప్రార్థించాలి. తిరిగి దేవుని పైన నిందేసేవారు చాలామంది ఉన్నారు. దేవునికి మందిరానికి రాకుండా, దేవునికి దూరంగా బ్రతుకుతూ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, దేవుడు నాకేం చేశాడండి అని అడుగుతూ ఉంటాం. నీవు దేవుని కొరకు ఏం చేశావని ప్రశ్నిస్తున్నావు కదా. దేవుని కొరకు నువ్వేం చేయకుండా దేవుడే నీ కొరకు అన్ని చేయాలి అంటే దేవుని మహిమ నీ జీవితంలో నువ్వు చూడలేవు ప్రియ సహోదర సహోదరి. దేవుని కార్యము గొప్పవి, దేవుని కార్యాలు ఉన్నతమైనవి, ఆయన మహిమ అద్భుతం. ఈ రోజున ఆయన మహిమని నీ జీవితంలో చూడాలి అంటే అడుగు వాటినెల్లా పొందుకున్నామని నీవు నమ్మితే దేవుని మహిమ. ఆమేన్. నమ్మితే చాలు దేవుని శక్తిని పొందుకుంటాం. నమ్మితే చాలు దేవుని కృపను పొందుకుంటాం. నమ్మితే చాలు అన్నిటినీ చూడగలుగుతాం. నమ్మితే చాలు మన జీవితాల్లో అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. ఉదయకాల సమయంలో ప్రార్థించేటప్పుడు పొందుకున్నామని నమ్మండి. ఆమేన్. ప్రార్థించినవన్నీ పొందుకున్నామని, నా ప్రార్థన దేవుడు సఫలపరిచే దేవుడని నమ్మినట్లయితే దేవుని కృపను చూడగలుగుతాం. ఉదయకాల సమయంలో మరి ముందుకు సాగుదామా? ఏదో ఇన్ని రోజులు ఊరికే అయ్యా నాది ఒక సాధారణమైన ప్రార్థనగా ఉంది, కానీ ఇక్కడ నుంచి సాధారణమైన ప్రార్థనగా ఒక సాధారణమైన వ్యక్తిగా నేను ఉండడానికి వీల్లేదయ్యా. ప్రతి విషయంలో నీ కృపను నేను పొందుకునే వ్యక్తిగా నేను ఉండాలయ్యా. నీ మహిమను అద్భుతాన్ని చూసే వ్యక్తిగా నేను ఉండాలయ్యా. అయ్యా విశ్వాసము, ప్రార్థనతో కూడిన విశ్వాసం, ప్రార్థనతో కూడిన నా జీవితంలో నమ్మకమైన వారిగా నేను ఉండాలయ్యా. నమ్మకమైన క్రైస్తవుడిగా ఉండాలని ప్రార్థన చేద్దాం, ప్రార్థిద్దామా? ఉదయకాల సమయంలో నీ జీవితంలో దేవుని కార్యం జరగాలంటే దేవుని అడగాల. అడిగింది, ప్రార్థించింది, పొందుకున్నామని నమ్మాలి. ఆమె. మరి ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. దేవుడు అద్భుతమైన రీతిలో మనతో మాట్లాడి ఉన్నారు కదా, ప్రార్థిద్దాం. అద్భుతమైన వాడా, చాలా చక్కగా మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రమయ్య. ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము దీవించబడుతూ ఉన్నాం. మీ బలమైన మాటల ద్వారా ప్రభా ఇదిగోండి మేము ఎంతగానో ప్రభ విశ్వాసంలో నడిపించబడుతూ ఉన్నాం. అనేకమైన విషయాలను మేము తెలుసుకుంటున్నాం అయ్యా. ఉదయకాల సమయంలో మేము ప్రార్థించినప్పుడల్లా అడిగింది ప్రభా ఇదిగోండి పొందుకున్నట్లుగా నమ్ముడి అంటున్నామయ్యా. ప్రభ మా జీవితంలో అలాంటి విశ్వాసం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఆ విశ్వాసంతో ప్రార్థించే వారంగా మేము ఉండకూడదు ప్రభా. ఇదిగోండి సగము క్రైస్తవులుగా, అంటే నమ్మకము లేని క్రైస్తవులుగా ప్రభా ఇదిగోండి ఊరికి నిన్ను ఆశ్రయిస్తూ అయ్యా ఇదిగోండి పేరుకు మాత్రమే భక్తి పరంగా నిన్ను ఆశ్రయించని వారంగా మేము బ్రతకడానికి వీల్లేదు అయ్యా. పేరుకు మాత్రమే నామకార్థ క్రైస్తవులుగా ఉండడానికి వీల్లేదయ్యా. మాలో అయ్యా ఇదిగోండి ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో కూడా ప్రభ మీ శక్తిని ఆశ్రయించే వారంగా మేము ఉంటే కృప దయచేయమని వేడుకున్నాం. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో అది వారి జీవితంలో పొందుకున్నామని ప్రభ నమ్మి ప్రభ మీ సన్నిధిలో అడిగి పొందుకునే అనుభవంలోనికి మేము నడిపించమని వేడుకున్నాం. సహాయం చేయండి. ప్రతి ఒక్క అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చండి. నెమ్మది, శాంతి, సమాధానం చేత మా పిల్లలందరినీ వర్ధలింప చేయండి. గొప్పవారగును గాక, గొప్ప స్థితిలో ఉందరు గాక. అలాగనే ప్రాముఖ్యంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్న వారందరి పట్ల ఉదయకాల సమయంలో మీ కృపను అయా వారిపైన కుమ్మరించండి. గొప్పవారగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. బ్లెస్ చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.
ప్రయోక్త వారు కన్స్ట్రక్షన్లో భాగంగా తండ్రి శ్రేజ స్టార్ట్ చేస్తున్నాం. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవునిలో ప్రారంభిస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి, ప్రతి అవసరత తీర్చండి. యేసు నామంలో పనిచేస్తున్న ప్రతి విడ దీవించబడును గాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.